మళ్లీ బాలకృష్ణ కారుని అడ్డుకున్నారట పోలీసులు. రంగంలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బాలకృష్ణ ప్రచారానికి వెళ్తుండగా ఆయన్ని తన నియోజకవర్గంలోనే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు పోలీసులు మరి ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్‌సీపీకి అండగా నిలబడుతున్నారు. నిజంగా వైఎస్ఆర్‌సీపీకి అండగా నిలబడుతూ మరి వ్యతిరేక పక్షాలు ఉన్నటువంటి వాళ్ళని మరి దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఒక్కసారిగా ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మరి కాస్తైనా ఆలోచన ఉండాలి అంటూ చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం అందరూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఎవరు నిలబడతారు అన్న విషయంలోకెళ్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనేది మరి ఎంతో అద్భుతమైనది. కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం భారీగా మరి ముందడుగు వేయాలని చూస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణకి ఇటీవల అక్కడ ప్రచారంలో భాగంగా పోలీసులు అడ్డుపడుతున్నారని తెలిసి అసలు విషయం తెలుసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేశారట. అసలు బాబాయ్ బాలకృష్ణని ఆపేటువంటి ధైర్యం ఎందుకుంది? ఎవరికుందో నాకు తెలియాలి అంటూ ఆయన ప్రశ్నించినట్టుగా సమాచారం. అసలు నందమూరి బాలకృష్ణని ఈ విషయంలో గురించి ఎందుకు ప్రశ్నించాలి? మరి దానికి సంబంధించిన విషయంలో బాలకృష్ణకేశారని కాదు. మా తరపు నుంచి వెళ్ళింది. మరి దానికి అట్లా యుటిలైజ్ చేసుకున్నారు అంతేకానీ వాళ్ళతో ఏం సమస్య లేదు కదా! మరి ఎందుకు దాని గురించి డిస్కషన్ ఊరికే అంటూ మరి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అయితే దాన్ని కొట్టిపడేశారట. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వాటన్నిటికి కూడా మరిన్ని విషయాలు తెలియజేసి మరి తన తల్లిని మళ్ళీ వాపస్ తీసుకోపోవడానికే మరి ఏ రకంగా అయితే పార్టీని గురించి అనుకున్నారో ఇప్పుడు రాజకీయంగా కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ మేమంటూ సెపరేట్‌గా వచ్చేది కానీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఏది వచ్చేది లేదంటూ ఎన్టీఆర్ ఈ విషయం గురించి స్పందించారట. సో, కంపెనీ ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయమే ఎంతో చక్కగా 10, 13 ఏళ్ళు మరి లైఫ్ కాబట్టి